ద వ్యానిషింగ్ 1988 హాలీవుడ్ ఫిలిం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫిలిం అండ్ న్యూ సెట్ ఆఫ్ స్టోరీ. అంటే మనం జనరల్గా చూసే స్టోరీలా కాకుండా ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్గా ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమా మెయిన్ స్టోరీ వచ్చేసి ఇద్దరు లవరుతో కలిసి హీరో ఒక వెకేషన్కి వెళ్తాడు అనమాట. వెకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో ఆ అమ్మాయి కిడ్నాప్ అయిపోతుంది. అంటే కిడ్నాప్ అయిపోయి ఆ అమ్మాయిని చంపేస్తారు ఎవరో. ఆ చంపేసిన తర్వాత 3 years కూడా ట్రై చేస్తూ ఉంటాడు. అంటే తన లవర్కి ఏమైంది అని తెలుసుకోవాలని చెప్పేసి హీరోకి చాలా క్యూరియాసిటీ అనమాట. ఎందుకంటే తన లవర్ అట్లా ఇట్లా మిస్ అయిపోయింది అండ్ ఆ పర్సన్కి ఏమైందో తెలుసుకోవాలని 3 years నుంచి కూడా ట్రై చేస్తుంటాడు. టెలివిజన్లో కనిపిస్తాడు. అప్పుడు కిల్లర్ ఎవరైతే తన లవర్ని చంపిన కిల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ టెలివిజన్లో ఇతన్ని చూస్తాడు. చూసేసి డైరెక్ట్గా ఇతని దగ్గరికి వచ్చేసి ఆ అమ్మాయి ఎట్లా చనిపోయిందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి తీసుకెళ్తాడు. సో కిల్లర్ మీద కోపం ఉన్నప్పటికీ బట్ తన లవర్కి ఏమైందని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో హీరో కిల్లర్ని నమ్మేసి కిల్లర్తో పాటు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సేమ్ ఆ అమ్మాయిని ఎట్లయితే ఇతను కిడ్నాప్ చేసి చంపేసిండో హీరోని కూడా అట్లే కిడ్నాప్ చేసి చంపేస్తాడు. ఆ చంపేసే ప్రాసెస్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చూపించడం, ఇన్ఫ్యాక్ట్ అతని లవర్ ఎట్లా చనిపోయిందో అలానే ఇతను ఎక్స్పీరియన్స్ చేసి హీరోని చంపడం ఈ సినిమా మెయిన్ స్టోరీ అనమాట. అండ్ ఇందులో హీరో విలన్లు అనేది ఉండరు. ఎందుకంటే కిల్లర్ అనేటోడు ఈ సినిమాలో గెలుస్తాడు యాక్చువల్గా. బట్ అట్ ది సేమ్ టైం లవర్ ఎవరైతే ఉన్నారో తన లవర్కి ఏమైంది ఆ ప్రాసెస్ తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ ప్రాసెస్లోనే హీరో కూడా చనిపోతాడు. అండ్ ఇది చాలా డిఫరెంట్ అండ్ అంటే నాన్ జడ్జిమెంటల్. మనం జడ్జిమెంటల్ చాలాసార్లు జడ్జిమెంటల్ అయిపోతాం. ఈ సినిమా బాగుంది బాగాలేదు, ఇతను హీరో ఇతను విలన్ అనే జడ్జిమెంటల్లోకి మనం చాలా ఈజీగా వెళ్ళిపోతాం కదా. బట్ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మనం నిజంగా చాలా జడ్జిమెంటల్ ఫ్యాక్టర్ అయితే మనది మిస్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకైంది అట్లా. అంటే నిజంగా పాయింట్ ఏంది అసలు వెరీ యూనిక్ పాయింట్. కాకపోతే అంటే కిల్లరే ఇతని దగ్గరికి వచ్చేసి నీ లవర్ ఎట్లా చనిపోయింది నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే నా త్వర నేను చెప్పింది చేయని చెప్పేసి అనడం ఏంది, హీరో కూడా దానికి ఒప్పుకోవడం ఏంది, హీరో కూడా అతని ట్రాప్లో పడిపోయి ఎట్లా అసలు నిజంగా చెప్తున్నా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్స్ అని చెప్పవచ్చు. అంటే స్టోరీ వేలో అండ్ డైరెక్షన్ వేలో అంటే కొంచెం స్లో పేస్లో ఉంటాయి. హాలీవుడ్ ఫిలిమ్స్ అన్నిటి కూడా మన తెలుగు సినిమాల లాగా ఒక కామెడీ బ్లాక్ వచ్చేసి ఒక ఇది వచ్చేసి అంటే నేను ఏం తక్కువ చేయట్లేదు తెలుగు ఫిలిమ్స్ని, దాన్ని తక్కువ చేయట్లేదు. బట్ ఆ సెట్ ఆఫ్ టోన్లో లేకుండా మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక డ్రామాని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒక స్టోరీని ఒక న్యూ కైండ్ ఆఫ్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఐ థింక్ వన్స్ ఇన్ ఎ కైండ్ అనమాట. వన్స్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది ఈ స్టోరీ ఏందనేది. బట్ నాకైతే ఆ కిల్లర్ ఆస్పెక్ట్ కావచ్చు, అతని లవర్ ఆస్పెక్ట్ కావచ్చు, అంటే చాలా మినిమల్ క్యారెక్టర్స్ బట్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తారు ఈ సినిమాలో. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ కిల్లర్ని చూసినప్పుడు కూడా మనం ఒక కిల్లర్ లాగా ఏదో అంటే మామూలుగా కిల్లర్లు అనగానే మనం సినిమాలో చూపించేలాగా ఒక కత్తి పట్టుకొని ఒక హార్ష్ బిహేవియర్ ఇలా ఉంటుంది కదా. ఈ సినిమాలో అట్లా కాదు, దానికి పూర్తిగా వ్యతిరేకం. అసలు మనం కిల్లర్ అని నమ్మలేం చాలాసార్లు ఈ సినిమా చూస్తున్నప్పుడు. అంటే అతను ఏదో మోటివ్ కోసం చేస్తున్నా అన్న ఇంటెన్షన్ మనకు అనిపిస్తుంది కానీ బట్ ఏం ఇంటెన్షన్ లేకుండా చాలా సింప్లిఫైడ్ ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఫ్యామిలీతో ఉంటున్న ఒక పర్సన్ ఇలాంటి ఒక థింగ్ చేయడం. అండ్ హీరో ఇన్ఫ్యాక్ట్ మన హీరో ఇంకా కోప్పడతాడు కానీ విలన్ ఎవరైతే ఉన్నారో, విలన్ అంటే ఆ కిల్లర్ ఎవరైతే ఉన్నారో అతను అసలు కోప్పడే సిచ్యువేషన్ అసలు తెచ్చుకోడు. అలాంటి ఒక సెట్ ఆఫ్ స్టోరీ ద వ్యానిషింగ్ అనమాట. వన్స్ మీరు చూడండి, మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది స్టోరీ ఎంత డిఫరెంట్గా ఉంది, ఎంత యూనిక్గా ఉందనేది మీకే అర్థమవుతుంది. అండ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఆ మిస్ అయిపోయిన హీరో గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను కూడా అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ చాలా చీర్ఫుల్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఫేస్ ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒక మిస్సింగ్ పోస్టర్ ఉంటుంది, అక్కడ టీవీలో వాళ్ళు యాడ్ ఇస్తారు కదా మిస్సింగ్ పర్సన్ పోస్టర్ది, అదొక పోస్టర్ ఉంటుంది. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అదే ఒక ఆర్ట్ గ్యాలరీలో అట్లా పెట్టుకోవాలనిపించే ఒక ఇమేజ్ అనమాట తనది. షీఈస్ సో బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుంటుంది సినిమా కూడా. నాకైతే పిచ్చిగా నచ్చింది. వన్స్ మీరు చూసిన తర్వాత మీరు చెప్పండి మీకు నచ్చిందా లేదా, కామెంట్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. అండ్ డూ వాచ్ దిస్ ఫిలిం, యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.